రికార్డింగ్ అవుతుందమ్మా, రికార్డింగ్ జాగ్రత్త చేయి. ఇక్కడిది వాళ్ళిద్దరికి అట్లా అయిపోయింది. సార్ కొంచెం 18,000 మందిని ఎప్పుడు కూడా ఈరోజు రిక్రూట్మెంట్ చేయడం అనేది జరగలేదు. ఈవెన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత సంఖ్యను ఒకసారి ఎప్పుడు కూడా రిక్రూట్ చేయలేదు. అంటే ఒక రికార్డు స్థాయిలో ఈరోజు మనం పోలీస్ అధికారులను సిబ్బందిని మనం రిక్రూట్ చేయడం ద్వారా దాదాపుగా 1,200 చిల్లర ఒకటేసారి సబ్ ఇన్స్పెక్టర్స్ని రిక్రూట్ చేశాం. అదేవిధంగా మిగతా 16,000 మంది చిల్లర మనం కానిస్టేబుల్ ఆఫీసర్స్ని మనం రిక్రూట్ చేసాం. వీరందరూ కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మ్యాన్ పవర్కి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. దానితో పాటుగా మనం వర్క్ని మనం స్మార్ట్గా చేయడం, తర్వాత టెక్నాలజీ ఎంబెడెడ్గా చేయడం, తర్వాత పీపుల్ కోఆపరేషను, మన పబ్లిక్ను కూడా ఈ పోలీసింగ్లో భాగస్వాములు చేయడం ద్వారా వారు మనకి చేదోడు వాదోడుగా ఉండి ఈ మ్యాన్ పవర్ రిలేటెడ్ సమస్యల్ని మనం అధిగమించవచ్చు అని చెప్పేసి మా డిస్కషన్స్లో కూడా అది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. టెక్నాలజీని వాడడం ద్వారా ఒక్కొక్క సీసీటీవీ కెమెరా 100 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ పనిచేస్తుంటారు. అది ఎప్పుడు నిజమే చెప్పుద్ది. 100% డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. కాబట్టి మనం టెక్నాలజీని ఎక్కువగా వినియోగించి నేరస్తుల విషయంలో నిఘాని మరింత పెంచి వారి యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ఈరోజు మనకు మ్యాన్ పవర్ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని టెక్నాలజీ కొంతవరకు తీరుస్తుందనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం నాకు. దాంతోపాటుగా మనం ఇప్పుడు తెలంగాణలో 18,000 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని ఈరోజు రిక్రూట్ చేయడం జరిగింది. ఒకటే నోటిఫికేషన్లో మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి